యేసు ప్రభు అబద్ధాన్ని మూసిపెట్టడు. మనుషుల మధ్య స్నేహం ఎందుకు కుదురుతుంది, సాధ్యమవుతుందంటే నా తప్పును మీరు చెప్పట్లేదు, మీ తప్పును నేను చెప్పట్లేదు కాబట్టి మన మధ్య స్నేహం కుదురుతూ ఉంది. కానీ యేసు ప్రభు మనలో ఉన్నటువంటి తప్పుని చూసి చూడనట్టు వదిలిపెట్టడు. ఆయన ఆ తప్పుని ఎత్తి చూపెడతాడు మనకి, ఇది తప్పు అని. కనుక ప్రపంచానికి ఎంతోమంది దేవుని నిష్పక్షపాతంగా ఆరాధించిన ఈ ప్రపంచానికి యేసు ప్రభు ఒక్కడే ఎక్కువైపోతున్నాడు. కారణం ఏంటి అంటే అందరిలాగా ఆయన చూసి చూడనట్టు పోడు. అంటే వాళ్ళంతా ఉండారని చెప్పటంలే, కల్పించుకున్నటువంటి సిద్ధాంతాల ప్రకారంగా ఆ సిద్ధాంతాలు వీరు చేస్తున్నటువంటి తప్పుల్ని విభేదించం, చూసి చూడనట్టు వెళ్ళిపోతాయి. కానీ యేసు ప్రభు ముఖం మీద చెబుతాడు, ఇది తప్పు, ఇది పాపం అని ముఖం మీద చెప్తాడు. కనుక యేసు ప్రభు అనే పేరు వినబడినప్పుడు గొడవలు చెలరేగుతున్నాయి. అందుకనే భారతదేశ వీధిలో సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు మత ప్రచారం చేయకండి అని అంటున్నారు. ఎందుకు చేయకూడదు మత ప్రచారం? ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా, ఇన్ని మతాలు ఉన్నాయి కదా, ఇన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కదా, ఈ ఒక్క యేసు ప్రభు ఎందుకు ఎక్కువయ్యాడు అంటే ఈ యేసు ప్రభు చూసి చూడనట్టు పోడు, ప్రతి దాన్ని పట్టించుకుంటాడు, ప్రతి దాన్ని తప్పు అంటాడు. కాబట్టి ఈ యేసు ప్రభు మాకు వద్దు.